నీ ప్రజలు ఇవి కావాలంటున్నారు అనగానే వెంటనే దేవుడు ఒక అద్భుత కార్యం చేయగా ఆ విధంగా నింపబడిన జనులు అనేకులుగా ఇశ్రాయేలీయులుగా ఇప్పుడు సడన్ గా మోషే ఒక కాలానికి వచ్చేసరికి ఆయన కాలం చేయవలసిన సమయం వచ్చింది. మోషే గతించిపోగా ఇంత మాత్రాన దేవుని బిడ్డలు అనాథలుగా అవ్వరు, అంత మాత్రాన దేవుని ప్రణాళిక ఆగిపోదు. ఇశ్రాయేలీయులందరూ తలంచని విధముగా, మోషే కూడా ఊహించని విధముగా దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయనే యెహోషువ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు అవైలబుల్ గా ఉన్నా లేకపోయినా, అందుబాటులో ఉన్నా లేకపోయినా, నాయకులుగా చలామణి అయినా అవ్వకపోయినా, దేవుని యొక్క చేతిలోకి వారు భాగస్వామ్యులుగా అయినా అవ్వకపోయినా, దేవుని ప్రణాళిక తన బిడ్డలైన వారి కొరకు కొనసాగుతూనే ఉంటుంది. అది ఆగనటువంటి నిబంధనగా ఉంది. కొనసాగిపోయే వాగ్దానాన్ని దేవుడు తన బిడ్డలైన వారికి, ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన, నిరీక్షిస్తున్న అనేకులైన వారికి దేవుడు అనుగ్రహించాడు అన్నదే ఈ వాక్య భాగాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా.